దేవునితో స్నేహం చేస్తే అరే దేవుడు దొంగ త్రాసు వేయకూడదని చెప్పాడు, మోసగించవద్దని చెప్పాడు అంటే నేను ఒకరిని మోసం చేయకూడదు అని చెప్పి నువ్వు లోక స్నేహం చేయకుండా దేవుని స్నేహం చేస్తే ఒకరిని మోసం చెయ్యవు. అలాగే నువ్వు అరే దేవుడు వ్యభిచారించవద్దు అని చెప్పాడు అంటే వ్యభిచరిస్తే దేవుడు నన్ను నరకంలో పెడతాడా అని తెలుసుకొని నువ్వు వ్యభిచరించవు. దేవుని స్నేహం చేస్తే, లోక స్నేహం చేస్తే నువ్వు వ్యభిచరిస్తావు. తర్వాత ఎవరితోనైతే నువ్వు వ్యభిచారం చేస్తున్నావో ఆమె భర్తకి తెలుస్తుంది. తెలిసినప్పుడు వాడు ఊరుకుంటాడా? వాడి ఫ్రెండ్స్ని వేసుకొస్తాడు, లేదా వాడి బంధుమిత్రులను వేసుకొస్తాడు. వేసుకొని వచ్చి చేతులు కట్టుకొని కూర్చుంటాడా? 2 కాళ్ళు చేతులు నరికి పారేస్తాడు. జరుగుతున్నాయి ప్రతి చోట. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెయ్యి కాలు నరికేసి పడేస్తున్నారు. జరుగుతున్నాయి. అలాగని నరికేమని నేను చెప్పట్లా, అవి జరుగుతున్నాయి. నువ్వు ఇలా చేస్తే ఇలాంటివి నీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాడు అందరూ మంచోళ్ళు కాదు కదా. ఏంటి, అందరూ మంచోళ్ళు కాదు కదా. నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి వస్తుంది. నువ్వు పరాయి వాడి భార్యని ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు అనుకో, ఆడు మంచోడు అనుకో, ఫోన్లే పిచ్చిదని వదిలేస్తాడు. ఆడు మెంటల్ క్రాక్ గాడు అనుకో, ఏంటి మెంటల్ క్రాక్ గాడు అనుకో, వాడు ఏ కత్తో తెచ్చుకొని పరా మరి నూరి నీ పొట్టలో పోసేస్తాడు. అర్థమైందా? అర్థం చేసుకో. అందుకనే ఇలాంటివి నీకు జరగకుండా ఉండాలంటే వ్యభిచారం చేయబాకు. అర్థమవుతుందా? అర్థం చేసుకో. నువ్వు కూడా అమ్మాయి, నువ్వు కూడా పరాయి దాని భర్తని నువ్వు కోరుకుంటున్నావా? పరాయి దాని భర్తని ప్రేమిస్తున్నావా? ఏం జరుగుద్దో చెప్పనా? నువ్వు పరాయి దాని భర్తని ప్రేమిస్తున్నావు. పొరుగు దాని భర్తని ప్రేమించి ఆమెతో ఉంటున్నావు. ఆమె ఏం చేస్తుంది? పొరుగుదాని భర్తని ఆశించావు కాబట్టి ఆ భర్త భార్య ఉంటుంది కదా, ఆమె వస్తుంది, నా భర్తే నీకు దొరికాడా ఏమే అని చెప్పి లాగి 2 లెంపకాయలు వేస్తుంది నడి రోడ్డు మీద. నువ్వు పొరుగుదాని భర్తను ఆశిస్తే, పొరుగుదాని మొగుడిని నువ్వు కోరుకుంటే నా భర్తే నీకు దొరికాడా అని పట్టా మన 2 లెంపకాయలు ఇస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఏంటి అలాగే ఊరుకుంటుందా? కొట్టి ఊరుకోదు. మళ్ళీ ఏం చేస్తుంది? బూతులు తిడుతుంది. నా భర్తే నీకు దొరికాడా పిచ్చిదానా అని 2 లెంపకాయలు పీకి బూతులు తిడుతుంది. అంతటితో ఊరుకుంటుందా? ఆమె వెనకాల వచ్చిన బంధువులు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు నీ జుట్టు పట్టుకొని రోడ్డుకి ఈడ్చి ఏంటి పటామని వాళ్ళు 4 లెంపకాయలు ఇస్తారు. అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు ఏం చేస్తారు? ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కుదురుగా ఉంటారా? చూసిన వాళ్ళు కుదురుగా ఉంటారా? దాన్ని చూసి ఏమే పనికి మాలిందానా, పరాయి దాని భర్తను కోరుకున్నావా, పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదే పిచ్చదానా అని పిచ్చ కామెంట్లు పెడతారు. ఏంటి నిన్ను
మానసికంగా మానసికంగా గురి చేసే విధంగా నిన్ను కామెంట్లతో వ్యాఖ్యానించి నిన్ను మానసికంగా కృంగదీస్తారు. బంధువుల దగ్గరికి వెళ్దామంటే పరుగు పోయే, మిత్రుల దగ్గరికి వెళ్దాము అంటే పరుగు పోయే. ఇలాంటివన్నీ జరగకూడదంటే నువ్వు పొరుగుదాని భర్తను ఆశించకే పిచ్చిదానా. అదైందా? పెళ్ళి చేసుకో, లేదా పెళ్ళయిందా నీ భర్తతో నువ్వు ఉండు. దేవుడు అదే చెప్తున్నాడు. పొరుగువాడి దగు దేనినైనను నువ్వు ఆశించకు, కోరుకోకు. పొరుగువాని దగు దేనినైనను కోరుకోకు. పొరుగువాడి భార్యనైనను, పొరుగువాని దాసినైనను, పొరుగువాని ఎద్దునైనా దేన్ని కోరుకోకరా అని అంటున్నాడు. అలాగే స్త్రీకి కూడా వర్తిస్తుంది కదా అది. పొరుగుదాని భర్తను ఆశించకే, పొరుగుదాని దగు దేనిని ఆశించుకో అని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఆశించావనుకో నిన్ను నరకంలో తొక్కిపడేస్తాడు. అర్థమవుతుందా? నరకంలో తొక్కి నారలాగుతాడు. అర్థమైందా? అది గుర్తు పెట్టుకొని నువ్వు జీవించాలి. లోక స్నేహం చేసావనుకో నీ పరువు పోతుంది. అందరి ముందు నువ్వు తల ఎత్తుకోలేక, ఎక్కడికి వెళ్ళలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని నువ్వు అనుకుంటావు. అలా నువ్వు అనుకోకూడదంటే దేవుడి దగ్గరికి రావాలే పిచ్చిదానా. అర్థమైందా? దేవుని దగ్గరికి రాకుండా నేను వ్యభిచారం చేస్తాను, నాకు హాయిగా ఉంది, రోడ్ల మీద వ్యభిచారాలు చేస్తూ ఉంటారు. 100కి 500కి 1000కి. వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. వాళ్ళ డబ్బుల కోసం, పొట్ట నింపుకోవడం కోసం వ్యభిచారం చేస్తున్నారు. నీకు బాగా లోకంలో సుఖాలు ఎక్కువైపోయి నువ్వు పొరుగుదాని భర్తను కోరుకుంటున్నావు, పొరుగువాడి భార్యను కోరుకుంటున్నావు. ఏంటి? నిన్ను సుఖంగా ఉండొద్దని దేవుడు చెప్పలా. నీ భర్తతో నువ్వు సుఖంగా ఉండు, నీ భార్యతో నువ్వు సుఖంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. నీ భార్యని హత్తుకో అని దేవుడే చెప్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? పొరుగువాడి భార్యని హత్తుకుందామని చూస్తున్నావు. నరకంలో తొక్కిపడేయాలి. మరి నిన్నేం చేయాలి? పొరుగు దాని భర్తను కోరుకుంటున్నావు, నిన్ను కూడా నరకంలో తొక్కిపడేయాలి. ఈ లోక స్నేహం చేస్తే ఏంటి? పొరుగువాడి భార్యని ఆశించాడని ఒకడినే చెయ్యి నరికేసి చెరువుకి పక్కన పడేశారు. ఏంటి? పొరుగువాడి భార్యని ఆశించినందుకు. ఇది క్రైమే. కానీ చేసేవాడికి పొరుగువాడి భార్యని ఆశించడం వలన వాడిని అలా చేశారు. ఎందుకు? పొరుగువాడి భార్యని ఆశించొద్దని చెప్పాడు దేవుడు. అదే నువ్వు పొరుగువాడి భార్యని ఆశించకుండా ఉండుంటే ఈ గతి నీకు పట్టదు కదరా పిచ్చివాడా. ఏంటి? అలాగే పొరుగుదాని భర్తను ఆశించింది ఒక అమ్మాయి. ఆశిస్తే ఆమెను గొడ్డలోడ తీసి తన్నారు ఆ భార్య వచ్చి. నా భర్తే నీకు దొరికాడామే పిచ్చదానా అని ఆమెను బట్టలోడ తీసి తన్నింది. పరుగు పోయింది కదా. నేనెందుకు చెప్తున్నానంటే పొరుగుదాని భర్తను ఆశించుకో, పొరుగువాడి భార్యను ఆశించుకో అని దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికితే నీకు ఈ బాధలు రావు కదరా పిచ్చివాడా పిచ్చిదానా అని చెప్తున్నా. అంతే. దేవుడు చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు ఇన్ని దెబ్బలు పడవు, ఇన్ని బాధలు రావు. అర్థమైందా? అది నువ్వు తెలుసుకోవాలి. లోక స్నేహం చేసింది, 3 పిల్లల్ని చంపింది, అందరి ముందు ఈ లోకం ముందు పరువు పోగొట్టుకుంది. ఎక్కడికి వెళ్ళినా చీత్తు అని వస్తారు కానీ
అమ్మా అని కూడా పిలవరామని. లోక స్నేహం చేసి ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను చంపింది ప్రియుడి కోసం. లోక స్నేహం లోకంలో సుఖంగా ఉండాలని. ఇదే దేవునితో స్నేహం చేస్తే తల్లిని గౌరవించాలని, తండ్రిని గౌరవించాలని, తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాలని. దేవుని స్నేహం చేస్తే తెలుసుకునేది పిచ్చిది, తెలుసుకోవాలా. వేసింది, ఇద్దరిని వేసింది ఇంజక్షన్ ఇచ్చి. ఇలా లోక స్నేహం చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారా, నరకానికి పోతారు. దేవుని స్నేహం చేయండి.